స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళని తినవై ఆ హౌజ్లో పెట్టిర్రా లేకపోతే ఏమన్నా ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోయేటప్పుడు ఏమన్నా కొట్లాడిన వాళ్ళు అందుట్లో ఉన్నారా? ఏమిటిదండి అది అంతా మనకు నచ్చదు. ఇంకొకటి చెప్తాండా, ఇది చెప్తే అందరికీ నచ్చకపోవచ్చు, తెలుగు భాషలో నాకు నచ్చనిది బిగ్ బాస్. అర్థమైందా? ఎందుకంటే అందుట్లోకి నన్ను తీసుకోలే. మీకు అందులో అంటే ఇంత వల్గారిటీ ఉంది అని చెప్పి చూపిస్తున్నారు కదా, మీరు చూడడం వల్లే కదా తెలిసింది మీకు అదంతా ముందే. చూడడం అంటే ఇగో ఫోన్ పట్టుకుంటాం, కొన్ని మీ ఛానళ్ళు ఉంటాయి, ఆ దాంట్లో రీల్స్ వస్తాయి, ఆ రీల్స్ చూస్తా, అరే ఇదేందో కథ అయింది అని. ఆ రీల్స్లలో కూడా యాది ఫేమస్ వస్తుంది తెలుసా? ఒకడు ఎవరో ఏమో కానీ ఇట్లా పట్టుకొని పండబెట్టి ముద్దిస్తుండు. బాబా ఏమన్నా ఉండదు అందుట్లో. ఆ దాన్ని చూసి దాన్ని తీసుకొని పోయి మా ఇంట్లో పిల్లలకి ఇట్లా చూపించాలనా? కాదండి, మీరు చూసేది మన తెలుగు బిగ్ బాస్ గురించి మాట్లాడుతున్నారు. మన తెలుగుది అందుట్లోనే జరిగింది. నీకు వీడియో చూపించాలనా? ఛానల్ పోతుంది చూపిస్తుంటే కానీ నిజంగా అండి. ఇగో వల్గారిటీ తీసేసి కొత్త గేమ్స్, కొత్త రూల్స్ పెడితే చూడాలని అనిపిస్తుంది. ఎప్పుడు ఉండే కదా చూడాలి. కబడ్డీ పెట్టలే, ఖోఖో పెట్టలే. అరే అది కొత్తగా చిన్నప్పుడు మేము ఆడుతుంటే అరే ఈ దాంట్లో ఉండదని చూస్తారు. ఎందుకు చూడరు? చిన్నగా ఉన్నాం. ఇప్పుడు కుర్చీ ఆట పెట్టాలి, కుర్చీ మధ్యలో పెట్టి ఒక కర్చీప్ కిందేసి చుట్టుముట్టు తిరిగి కర్చీప్ తీసుకునేది. కుర్చీ ఆట పెట్టాలి, కుర్చీ ఇట్లా పెట్టి చుట్టుముట్టు ఇట్లా తిరిగి ఎవరు ఫస్ట్ కుర్చీ మీద ఒకటారో వాళ్ళకి అట్లా పెట్టాలి మన కొత్తగా. లేదా అంటే ఇంకోటి రావతి వరకు వాళ్ళు చెప్పమని చెప్పాలి. మీరు అనుకుంటారు ఇప్పటి సీజన్లో వాళ్ళు అమహా వరకు కూడా రాయని వాళ్ళు ఉండరు అందుట్లో, తెలుసా? మాట్లాడుకుంటూ నన్ను బిగ్ బాస్ లోకి తీసుకోలేదు కదా, అందుకే నాకు ఇష్టం లేదు. బిగ్ బాస్ కు నేను వెళ్తే మారుద్దాం అనుకునేటి. బిగ్ బాస్ కి ఇట్లా ఏమన్నా రూల్స్ చెప్తే సార్ ఈ రూల్స్ ఏంది సార్ కొత్తగా నేను చెప్తా ఇటువంటి రూల్స్ పెట్టరు అని అంటుంటే అందుకే మిమ్మల్ని తీసుకోలేదు కావచ్చు. ఏమో తెలియదు. ఇంకోటి మేము కూడా ఎడ్యుకేషన్ పరంగా తీసుకోరన్నాం. మేము నవ్విస్తాం, కవ్విస్తాం, ఇంకోటి అన్నీ చేస్తాం, మంచిగా ఫుల్ నవ్విస్తాం, ఎంటర్టైన్మెంట్ కూడా చేస్తాం. ఆ 3 నిమిషాల వీడియోలో నేను చెప్పిన. కానీ ఇంకోటి స్టడీ పరంగా డబ్బులు లేవు మాకు, తీసుకోండి అని అన్నాం. తప్పేమున్నది? ఆ దాంట్లోకి వెళ్ళి మన డబ్బు వస్తే మంచిగా చదువుకుంటాం. నా ఫేవరెట్ అంటే ఒక్కరు లేరు, 5-6 మంది ఉండరు. వాళ్ళని మొత్తం బయటికి దొబ్బేసారు. మాస్క్ మ్యాన్ నాకు బాగా నచ్చిన వ్యక్తి. మాస్క్ మ్యాన్ని అన్యాయంగా తీపిచ్చింది నాగార్జున సార్. నిజంగా అన్యాయంగా ఎవరైతే అందుట్లో ప్రశ్నిస్తారో వాళ్ళని తీసి పక్కకు వాడేసారో. అప్పటికెళ్ళి అంతకుముందు ఒక 2-3 సార్లు చూసిన ఆయనను ఎప్పుడైతే కట్ చేసిరో అప్పుడు ఇప్పుడు కలాస్. ఇంకెందుకు ఆడ ఫస్ట్ కంటెంట్ ఏంది బిగ్ బాస్ది? ఇది బయట నుంచి వెళ్ళి వచ్చేసి మన వాళ్ళు ఏమన్నారు కదా వైల్డ్ అంటే ఇప్పుడు ఏం లేని వాళ్ళని తీసుకుంటామా? మరి లేనివన్నే నువ్వు బయటకు పంపిస్తావు. ఆడ నటించి లేడు ఆయన నటించలే. వ్యక్తిగతంగా ఎట్లుంటాడో అట్లుంటాడు ఆ హౌస్లో. ఎవరికి భయపడకుండా ఏమన్నా చెప్తే అది చేసిండు రూల్స్ వైజ్గా. అది ఇంకోటి భరణి సార్ కూడా మంచిగానే చేసిండు. ఆయననన్నా పెట్టుకోండి దయచేసి. ఎందుకంటే మొన్న పోయిండా అని చెప్పిర్రు. అరే మొన్న అట్లయితే నేను ఆయన గురించి ఒక వీడియో చేసిన, అందుకే భయపడి తీసుకునింటారు నాకు తెలిసి. నిజంగా ఆ సార్ నాకే రావాలి. అరే లేకున్నా ఇట్లా వెళ్ళి ఒక కప్పు తీసుకొని మా వాళ్ళతో ఇప్పించుకుంటా నేను. అందుట్లో ఎవరికి రావద్దండి, అందరు ఓడిపోయి బయటికి వెళ్ళాలి. మాస్క్ మ్యాన్కి వచ్చేది ఉండే నాకు ఈరి కప్పు అంతే. నాకు మాత్రం బరాబర్ బిగ్ బాస్ కప్పు బయటకు వచ్చి మరి నాగార్జున సార్ నాకు ఇస్తాడు చూడు. కామెడీ అనుకుంటున్నారు మీరు? వెరీ సీరియస్. పెయింటింగ్ స్టార్ అంజి మాటలు అంటే నాగార్జున సార్కి చాలా ఇష్టం. భరణి గారు దివ్యాని నామినేట్ చేశాడు. అసలు చాలా సిల్లీ రీజన్ కింద నామినేట్ చేశాడు. మీరేమో చాలా సిల్లీనే, అది కావాలని. అంటే మొన్న తనుజ గారిని చేశారు కదా, అందుకని ఇవి చేసినట్టుంది వీళ్ళందరూ కలిసి, ఆ రీతు కానీ. సో వాళ్ళందరూ కానీ భరణి గారు చెప్పారు కదా నాకు బాండింగ్స్ ఎట్లాంటి బాండింగ్స్ లేవు అని తెలుసుకోవడం కోసం నామినేషన్ చేశాను. దాన్ని చెప్తే అయిపోతుండే కదా నామినేషన్ దాకా ఎందుకు రావడం. పోనీ ఇప్పుడు ఆమె మీద అరిచాడు మొన్న దివ్య మీద. సో అరిచిన తర్వాత కామ్గా అయిపోయింది కదా. మళ్ళీ పోయి నేను నీతో మాట్లాడడానికి ట్రై చేశాను, నేను మేలుకోను, నేను రాత్రి ఆ రోజు నువ్వు మాత్రం పనుకొని ఉన్నావు, కుదరలేదు మాట్లాడడానికి, ఇవన్నీ చెప్పడం ఎందుకు? మళ్ళీ ఇప్పుడు నామినేషన్స్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఇలా మాట్లాడడం ఎందుకు? అది కరెక్ట్ అనిపించలేదు. అయితే దివ్య చెప్పింది కదా 6th వీక్లో ఈ పాయింట్ మీద నన్ను నామినేట్ చేశారు, దాన్ని ప్రజలు కూడా యాక్సెప్ట్ చేసి నన్ను సేవ్ చేశారు అన్నది. మరి సరే సేవ్ చేస్తారా దివ్యని?
ఐ థింక్ తను బాగా గేమ్ ఆడుతుంది. మరి ఇంకా జనాలు సేవ్ చేస్తారు అనేది నాకు తెలియదు. బేసిక్గా అయితే తనుజ అని కొంచెం తను ఫైట్ చేస్తుంది కాబట్టి తనుజతో చేయకపోవచ్చు. అయితే నిన్న జరిగిన నామినేషన్స్లో అందరూ పాయింట్ల ప్రకారం నామినేట్ చేశారు. ఆ తర్వాత బిగ్ బాస్ సొంతంగా అందరినీ నామినేట్ చేశాడు. ఒక ఇమానుయల్కి మాత్రం బేసిక్గా నిన్న జరిగిన వాటిలో నామినేషన్స్లో బిగ్ బాస్ చేసిన నామినేషన్ ఫెయిర్ అనిపించింది. మిగతా వాళ్ళందరూ సిల్లిగా చేస్తున్నారు కదా. ఈ టైంలో అందరికి టైం వేస్ట్ చేసి ఇట్లా చేయడం ఎందుకు? ఒక గేమ్ ఆడిస్తే అయిపోయేది కదా. అందరినీ నామినేట్ చేసి ట్విస్ట్ ఉండాలి కదబ్బా. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు ఇక్కడ హౌస్మేట్స్, వాళ్ళ ట్విస్ట్ ఉండాలి కదా. వాళ్ళు ఏమనుకున్నారు, మనం ఎవరిని చేద్దాంలే, సేఫ్ చేస్తున్నారు, ఏం చేస్తామని చూశాడు బిగ్ బాస్. వాళ్ళందరూ ట్విస్ట్ ఇచ్చాడు, బాగానే ఉంది. ఆ ట్విస్ట్ అయితే నాకు నచ్చింది. ఎందుకంటే ఎవరు సత్తా ఏంటి ఇప్పుడు తెలిసిపోద్ది, అర్థమవుతుందా? ఎవరు సేఫ్గా నామినేషన్ చేస్తుంటారు కొంతమంది, ఏం కాదులే అని చెప్పి ఇప్పుడు తెలిసిపోయి ఉంటుంది కదా. సో అట్లా అని చెప్పేసి. రీతు గేమ్ ఎలా అనిపిస్తుంది? రీతు పర్లేదు, కానీ ఈరోజు ఆమెని దివ్యాని నామినేట్ చేసిన విధానం పెద్ద ఏం లేదు, పెద్ద అనిపించలేదు నాకు. ఎందుకు ఎప్పుడుదో తీసుకొచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నారు. మన నాగార్జున గారు కూడా ఏవి వేసి మరి చూపించారు దివ్య గారిది ఎట్లాగా అని చెప్పేసి. ఓకేనా, తనుజ గారికి చెప్పింది తనుజని తీసేమని చెప్పి అందరూ చెప్తుందని చెప్పేసి. ఒకసారి దివ్యాని తనుజ అలానే చేసింది, మరి ఆ ఏవి ఎట్టుపోయింది. అయితే రీసెంట్గా వచ్చిన ప్రోమోలో చూసుకుంటే రీతు చాలా అరుస్తుంది, ఏమంటారు? ఆమె ఎప్పుడు అరవలేదు, ఈరోజు కొత్తగా అరవడానికి మీరు అడుగుతారు, సరిపోతారు. ఆమె ఎప్పుడు అరుస్తూనే ఉంటుంది కదా. కాకపోతే ఇప్పుడు కొంచెం ఫైర్ అవుతారు, ఇంకా అవుతారు. కానీ ఇంకో విషయం ఏంటంటే ఈ వైల్డ్ వాళ్ళు వచ్చారు కదా, వైల్డ్ స్టోమా వైల్డ్ స్టోమ్స్ వాళ్ళు వచ్చారు కదా, వీళ్ళందరికీ సేఫ్గా వాళ్ళిద్దరిని ఎక్కువ నామినేట్ చేయడం జరుగుతుంది. అది కొంచెం నాకు జెన్యూన్ అనిపించలేదండి. ఎలా నాగార్జున గారు అన్నారు కదా ఏమన్నా అదేం లేదులేండి, అదే ఫన్నీగా ఉంటుంది, దాని ఉంది. అదే అలా అనుకుంటే ఈరోజు బిగ్ బాస్ గారు మళ్ళీ ఛాన్స్ ఇవ్వరు కదా. ఇప్పుడు ఇమ్యూనిటీ లేదు అని చెప్పి అన్నారు కదా, తీసేశారు కదా. కెప్టెన్ కూడా నామినేట్ అవుతారు అని చెప్పి వాళ్ళకే ఇచ్చారు ఛాన్సు. వాళ్ళందరూ కలిసి ఏకదాటిగా ఆయన్ని విన్ చేయించారు. అయితే ప్రతిసారి ఓటింగ్ లో వచ్చే పవన్ కళ్యాణ్, తనుజ నిన్న వాళ్ళ హౌస్ మేట్ల చేత రాలేదు, డైరెక్ట్ బిగ్ బాస్ చేతనే వచ్చారు. హౌస్ మేట్ల చేత రాలేదు అంటే ఈ వీక్లో వాళ్ళు మంచిగా ఆడినట్టేనా? వాళ్ళు మంచిగా ఆడలేదు, కానీ ఒకవేళ వాళ్ళని టార్గెట్ చేస్తే వీళ్ళు వెళ్ళిపోతారని భయం వేసి వాళ్ళు ఏదైనా చేయలేదేమో నాకు అనిపించింది. అంటే ఇప్పుడు చూసుకున్నా కానీ కళ్యాణ్ పడాలకి ఓట్లు మాత్రం చాలా ఎక్కువగా పడుతుంది. కళ్యాణ్ బాగా ఆడుతున్నాడండి. నిన్న చేసిన నామినేషన్ కూడా కొంచెం బాగా అనిపించింది, వర్త్ అనిపించింది. ఎందుకంటే తను చెప్పేటప్పుడు కూడా నిఖిల్ నువ్వు నిజంగానే ఆడట్లేదు, గౌరవం అన్న ఇంకా తెలుసుకుని ఆడుతున్నాడని, అది నిజమే. అది అయితే మన నాగార్జున గారు కూడా చెప్పారు ఏంటంటే కళ్యాణ్ మాట ఇస్తే మాట తప్పడు అని. నిజంగా తప్పడా? ఆల్రెడీ ఒకసారి తప్పేశాడు కదా, మళ్ళీ కొత్తగా ఆడతారేంటి? అప్పుడు ఇమానుయల్ గారికి ఇట్లాగ వేరే వాళ్ళని నామినేట్ చేస్తాను తనుజాన్ అని చెప్పి తీసుకున్నాడు, ఆ రోజే తప్పేశాడు సంజన గారిని చేసి. మీరు కొత్తగా మళ్ళీ తప్పుడు అంటే జరిగిన గేమ్ చూసుకుంటే అసలు మాట తప్పడు కళ్యాణ్ అని చెప్పేసి నాగార్జున గారు పాపము కింద టీం చెప్పిన వాళ్ళు మాట్లాడి అడుగుతారండి అక్కడ. సో ఆయనకేం తెలియదు పాపం, ఆయన ఇన్వాల్వ్ చేయొద్దు. సంజన గారి గేమ్ ఎలా అనిపిస్తుంది? ఆమె లాస్ట్ వీక్ అయితే ఏం ఆడలేదు కదా, ఎందుకంటే ఆమెకు ఛాన్స్ రాలేదు. బేసిక్గా ఛాన్స్ రాలేదు కాబట్టి ఆడలేదు, అంతే తప్ప ఛాన్స్ వస్తే ఆడుండేది. తను ఆడుతుంది. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఐ థింక్ నిఖిల్. ఓకే, ఎందుకు అంటే తను ఏం లేదబ్బా. ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరికల్లా ఆబ్వియస్లీ అబ్బాయినే పంపిస్తారు. ఇప్పుడు లాస్ట్ టైం శ్రీనివాస్ ఆయన్ని పంపించారు, లాస్ట్ టైం ఎవరిని పంపించారు? అందరూ వైల్డ్ కార్డ్స్ వాళ్ళే, అర్థమవుతుంది. ఫస్ట్ వీళ్ళు పంపించిన తర్వాత వీళ్ళు తీసుకుంటారు అనమాట. అది అయితే వచ్చేటప్పుడు కెప్టెన్ బ్యాట్స్ కట్టుకొని మరి వచ్చాడు నిఖిల్, కానీ ఇప్పుడు దాకా కెప్టెన్ అవ్వలేదు. గత 4 వీక్స్ అయిపోయాయి, ఎందుకని? అతను ఆడట్లేదు కదా, ఆడట్లేదు పక్కన పెడితే అసలు ఎవరితో కూడా ఎక్కువ ఏమంటారు మింగిల్ అవ్వట్లేదు. అందరితో కలవాలి, అందరితో మాట్లాడాలి కదా. అయితే తనుజాని చూస్తుంటే మాకు సీజన్ 7లో మరో అమర్దీప్ కనబడుతున్నాడని చెప్తున్నారు, మీరేమంటారు? అమర్దీప్, అభిజిత్ వీళ్ళందరితో నేను పోల్చనండి. ఆ గేమ్ ఆవుదేనండి, ఆ పాట ఆడుకుంటా. అమర్దీప్ కూడా అలానే కదా, కెప్టెన్ అవ్వకుండా ఏడ్చి ఫైనల్ వరకు వచ్చాడు. ఇది కూడా అలానే ఇద్దంటారా తనుజా? ఇవి నిజమైన ఎమోషన్ అండి, ఆయన మనం చెప్పలేమండి. నేను ఆ సీజన్ చూడలే, సారీ నన్ను అడగద్దు. ఓకే, మీ టాప్ 5 ఎవరు? టాప్ 5 ఆబ్వియస్లీ తెలుసు కదా, మళ్ళీ ఎన్ని రోజులు ఆడతారండి. సోమన్ శెట్టి గారు, ఇమానుయల్ గారు అండ్ తనుజ గారు, కళ్యాణ్ ఉంటాడు ఖచ్చితంగా, డిమోన్, పవర్ అండ్ రీతు అనుకుంటున్నాను. వీళ్ళిద్దరు ఎవరు విన్ అవుతారు? విన్ అయితే నాకు తెలిసి ఇమానుయల్ గారు అవుతారు అనుకుంటున్నాను. కాదని చెప్పి బయట పోలింగ్ ప్రకారం అయితే తనుజ గారు ఉన్నారు. తనుజ గారికి ఇస్తే నాకు అంత ఫెయిర్ అనిపించదు. ఇమానుయల్ గారు కానీ సోమన్ శెట్టి గారికి ఇస్తే బాగుంటుంది. అయితే ఇమానుయల్ గారు ఇప్పుడు దాకా ఓటింగ్లో రాలేదు, నిన్న ఒక ఛాన్స్ వచ్చింది, ఓటింగ్లో వచ్చే ఛాన్స్ వచ్చింది, అయినా పోగొట్టుకున్నారు. పుసుక్కున్న రేపటి రోజున ఓటింగ్లో వచ్చేస్తే జనాలు అతనికి ఓటు అయిపోతుంది పరిస్థితి. వేస్తారండి, సమస్య లేదు, వేస్తారు. అసలు తీయరు. ఇమానుయల్ గారు వెళ్ళే ప్రసక్తే లేదు. మీరు అనుకుంటున్నారేమో, అసలు ఛాన్సే లేదు. ఆయన టాప్ 5లో ఉంటాడు. టాప్ 5లో టాప్ 1 కొడితే కూడా బాగుంటుంది. ఇంకా చూద్దాం మరి. బిగ్ బాస్ చూస్తున్నానండి ఈ సీజన్ నుంచి. నార్మల్గానే నామినేషన్ ఎప్పట్లానే ఉంది, పెద్ద ఏం కాదు. కాకపోతే నిన్న నామినేషన్లో షాకింగ్ ఎక్కడంటే భరణి గారు
దివ్య నామినేట్ చేశారు కదా, అదొకటి కొద్దిగా షాకింగ్ ఉందండి. ఎక్స్పెక్ట్ చేశారా మీరు ఆ నామినేషన్? ఆయన ముందే చెప్పేశాడు కదా, దీంట్లో ఎక్స్పెక్ట్ చేయడానికి ఏముంది. సంజన నామినేషన్ ఎలా అనిపించింది? సంజన నామినేషన్ యాజ్ యూజువల్ నార్మల్గా అనిపించింది, కానీ గౌరవ్ తన లాంగ్వేజ్ బ్యారియర్ వల్ల అవ్వచ్చు మరి ఏంటో తెలియదు, కానీ ఏం మాట్లాడుతుందో నాకు అర్థం కావట్లేదండి. యాక్చువల్గా సంజన ఒక పాయింట్ మెన్షన్ చేసింది, గౌరవ్ లాంగ్వేజ్ రాదు అని బాగా తప్పించుకుంటున్నాడని. అది మాత్రం పర్ఫెక్ట్ పక్కా మంచి పాయింట్ చెప్పింది సంజన. తనకు అన్నీ అర్థం అవుతున్నాయి, ఏం అర్థం కావాలంటే యాక్ట్ చేస్తున్నాడు అంతే. రీతు దివ్య వాళ్ళిద్దరు నామినేషన్ మీకు ఎలా అనిపించింది? యాజ్ యూజువల్ నార్మల్గానే ఉన్నాయండి. నిన్న నామినేషన్ ఏం స్పెషల్ కాదు ముందు వీక్స్తో పోలిస్తే. నిన్న స్పెషల్ మూమెంట్ ఏమైనా ఉందంటే దివ్య గారిది, ఐ మీన్ భరణి గారిది, దివ్య గారిది, అది ఒక్కటి తప్పితే మిగతా ఏం స్పెషల్ లేదు నామినేషన్స్. అంటే రితు నామినేషన్ పాయింట్స్ అనేవి మీకు ఎలా అనిపించాయి? కరెక్ట్గా అనిపించాయా లేదా? కరెక్ట్గానే అనిపించింది. యాక్చువల్గా మాట విషయానికి వస్తే రీతు అండ్ దివ్య కొద్దిగా బాగా మాట్లాడతారు అనేసి నా ఒపీనియన్. బిగ్ బాస్ హౌస్లో మిగతా వాళ్ళందరూ ఏదో నామకే వాసే మాట్లాడతారు తప్పితే దివ్య అండ్ రీతు కొద్దిగా బాగా మాట్లాడతారు అనేసి నా ఒపీనియన్, కొద్దిగా స్ట్రాంగ్గా. కళ్యాణ్ నామినేషన్ కళ్యాణ్ లేదని అంత అబ్జర్వ్ చేయలేదు. టాప్ 3లో మామూలు ఇమ్మాన్యుయల్. అందరూ ఎట్లా లోపల ఓటింగ్ బయట ఓటింగ్ కంపేర్ చేస్తే ఇమ్మాన్యుయల్ ఆటోమేటిక్గా ఉంటాడన్న. నా విషయానికి వస్తే డెమోన్ నాకు బాగా ఇష్టం జనరల్గా, అందుకని డెమోన్ ఉండొచ్చు. అండ్ బయట కొద్దిగా అందమైన టాపిక్ నడుస్తుంది కాబట్టి తనుజ మేబీ ఉండొచ్చు. తనుజ గేమ్ కోసం ఏం చెప్తానంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్న, అలాగే నెత్తి మీద కొండలెట్టు బతుకుద్ది, కొండకి ఎప్పుడు కలుతాడు బొక్కడేసుకుని ఏడ్చేద్దాం. సీరియల్ యాక్టింగ్ కాదు, నార్మల్గా యాక్టింగ్ అని చెప్పను, కానీ నేను చెప్పిన అదే పక్కా పాయింట్. నెత్తి మీద కొండెట్టుకుని ఎప్పుడు తిరుగుతుంటుంది, ఎవడ బొక్కడితే ఇప్పుడు ఏడ్చేద్దాం. సుమన్ శెట్టి సింపతి ఓట్స్ అన్న, అది ఉండొచ్చు ఉండకపోవచ్చు. టాప్ 5 దాకా ఉంటాడు కానీ టాప్ 3 నాకు తెలియదు, ఎందుకంటే పిఆర్ మంచిది సుమన్ శెట్టికి, అందుకని ఇంత క్రేజ్ వస్తుంది తప్పితే సుమన్ శెట్టి ఏముంది జనరల్గా నామినేషన్ వస్తే మాట్లాడుతున్నాడో లేదా సంచాలకులు అరుస్తున్నాడు తప్పితే మిగతాదంతా సింపతి. అందుకని టాప్ 5 ఉండొచ్చు కానీ టాప్ 3 అసలు ఇంపాసిబుల్ సుమన్ శెట్టికి. అంటే ఇమ్మాన్యుయల్ ఇప్పటివరకు నామినేషన్స్లోకి రాలేదు కదా, ఒకసారి వస్తే బయటకు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయండి? ఉన్నాయండి, ఎందుకంటే నామినేషన్లోకి రాలేదు కాబట్టే జనాల్లో మామూలు ఎలా ఫిక్స్ అయ్యారంటే ఎమ్మెల్యేలకు ఆటోమేటిక్గా ఫాలోయింగ్ ఉంది కాబట్టి బయటికి రాడు, ఓట్లు వేయక్కర్లేదు అనేసి ఫిక్స్ అయిపోయారు. ఒకసారి నామినేషన్లోకి వచ్చాడంటే అందరూ అదే మైండ్ సెట్తో ఉంటారు, ఎందుకు మనం ఓటు అయిపోయినా ఎలాగ సేవ్ అయిపోతాడో టాప్లోనే ఉన్నాడు కదా అనేసి. ఓటు అయిపోతే ఏమైతే బయటకు వచ్చేస్తారు. అది కంపారిజనే బొక్క అండి, కంపారిజన్ బొక్క, అదొకటి చెప్తా, ఇంకేం చెప్పవసరం లేదు. ఎవరినైనా లేదు ఇమ్మాన్యుయల్ ఉండొచ్చు, తనుజ టాప్ 2 అనేది అసలు ఫేక్ ఎలిగెన్స్, అదేం కాదు. బాగా అనిపిస్తుందండి డెమోన్ పవన్ గేమ్. ఫస్ట్లో వచ్చినప్పుడు తన మాటలో గట్రా చూస్తే కొద్దిగా చిన్నపిల్లలు బిహేవ్ చేస్తున్నాడు ఏంటి అనిపించింది తప్పితే క్యాప్టెన్సీ విషయంలో ఆ టాస్కుల్లో కానీ లాస్ట్ టైం బర్నీని అండ్ ఇమ్మాన్యుయల్ని ఇద్దరిని కలిపి హోల్డ్ చేశాడు కదా, ఆ విషయంలో మాత్రం చాలా బాగా నచ్చాడు. గేమ్ పరంగా డెమోన్ తర్వాత ఎవరైనా గేమ్ పరంగా. సో తనకి విన్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా అంటే డిపెండ్స్. ఇమ్మాన్యుయల్ది బాగుందండి గేమ్ కంటే మెయిన్ ఎంటర్టైన్మెంట్ పరంగా చూసుకుంటే జబర్దస్త్ నుంచి వచ్చాడు కాబట్టి ఆటోమేటిక్గా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సేమ్ అట్లనే ఎంటర్టైన్మెంట్ వల్ల అందరూ ఇమ్మాన్యుయల్ అంటున్నారు కాబట్టి ఏదో. హౌస్లో కన్నింగ్ ఆడుతున్నారు అంటే కన్నింగ్ అని చెప్పను కానీ బర్నీ గారు ఎందుకు ఆడుతున్నారో తెలియదండి. అంత పెద్ద బాడీ వేసుకుని నియర్లీ మనం చూసుకుంటే బాహుబలి రేంజ్ కట్అవుట్, ఆ రేంజ్ కట్అవుట్కి ఎలా ఆడాలంటే మన ఊహకు అందకూడదు అలా ఆడాలి, కానీ తీరా చూస్తే పీస్ పెట్టి అమ్ముకుని కూడా ఇంకా బాగా ఆడతాడు అనిపిస్తుంది నాకైతే. బయటికి వెళ్ళి వచ్చిన ఎందుకు మారలేదంటే అండి, ఇప్పుడు కుక్కతోక ఎంత వంకరగా స్ట్రైట్ చేసి ఇస్త్రీ పెట్టి తోమేసినా స్ట్రైట్నర్తో స్ట్రైట్ చేసినా వంకరగానే ఉంటుంది. ఆట ఆడడం చేతకన్నాడు, బయటికి వెళ్ళి వచ్చిన ఒకటే, రోజు బయటికి వెళ్ళి తిరిగినా ఒకటే. దేనికి శాండ్విచ్? మగోడు కాదా జనరల్గా మగోడు ఆట తీరు ఉన్నవాడు. ఇప్పుడు డెమోన్ ఉన్నాడు, రీతితో నలిగిపోతున్నాడు, ఎందుకు ఆడట్లేదా? ఆడుతున్నాడు కదా, సేమ్ అట్లానండి. ఆడివాడు ఎలాగన్నా ఆడతాడు, ఇలా శాండ్విచ్ కానీ బాండింగ్ ఇదంతా బొక్క, మనం మాట్లాడుకుని బొక్క తప్పితే ఏం కాదు. ఆట ఆడివాడు ఎలాగన్నా ఆడతాడు. మీ దృష్టిలో టాప్ 5 అంటే ఏం చెప్తారు? టాప్ 5 వచ్చేసి ఇమ్మాన్యుయల్ యాజ్ యూజువల్ నార్మల్ అందరం అనుకున్నట్టు, డెమోన్, తనుజ, అదృష్టం అంటే కళ్యాణ్, సుమన్. రాము రాథోడ్ బయటకు పోవడానికి మీరు ఎట్లా చూస్తారు? బయటకు పోవడానికి మంచిదే అనుకుంటున్నాను. ఆట ఆడాడు ఎప్పుడన్నా బయటకు పోతాడు. ఎందుకండి ఏంటి ఎందుకని బయటకు పోతుంది కదా, మీరు మంచిదే అనుకుంటారు కదా, ఎందుకు?
మంచిది అనుకుంటున్నా. ఎందుకంటే జనరల్గా మనకేం కావాలండి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, 2 ఆట బాగా ఆడాలి. తనలో 2 లేవు. గొడవ అయితే వెళ్ళేలా చూస్తాడు చెప్తే గొడవ పెట్టుకోడు ఎవరితో ముందుకెళ్ళి, ఏదైనా ఎలా తలూపి కాంప్రమైజ్ అయిపోతాడు. ఇంకా అలాంటి ఉండి పోక్క కదా. అంటే పర్ఫార్మెన్స్ బాగుంటుంది, డాన్స్ కానీ సింగింగ్ కానీ. డాన్స్ సింగింగ్ బిగ్ బాస్ హౌస్లోకి ఎందుకండి, డీలు ఉన్నాయి కదా, డీలు సింగింగ్ ఐకాన్లు ఉన్నాయి కదా, ఇంకా బిగ్ బాస్ ఎందుకు డాన్స్లకి. గౌరవ్ మిగిలిన అంటున్నారు ఏమో వాళ్ళిద్దరు ఎవడైపోయినా హ్యాపీ, ఇద్దరం ఓకే నాకు తెలుసు.